దేవుని నామమున స్తోత్రం. మార్చుకుని అంటున్నాడు, అయ్యా వెలుగు స్వరూపుడు నువ్వు వచ్చేసావు కదా, అయితే నీకు ఒక నిబంధన చేస్తాను. నువ్వు నాకు ఇప్పుడు దాకా బోల్డ్ నిబంధనలు చేసావు, నా కోసం నా ఇంటికి వచ్చావు, నా కోసం నా హృదయంలోకి వచ్చావు, నేను సంతోషంతో ఉండడానికి కారకుడు అయ్యా. ఇంకా అంతకంటే సంతోషం ఏంటంటే నీకు ఇష్టం లేనిది, జాగ్రత్తగా ఉండండి, నీకు ఇష్టం లేనిది ఈ రోజు నుండి నేను తీసేస్తాను అయ్యా అన్నాడు. మనమైతే ఏమంటాం? అది కావాలి, దేవుని వెలుగు కావాలి. అమ్మా అమ్మా శైలజ కూర్చో మీద కూర్చో, పర్లేదమ్మా కూర్చో. చీకటే కావాలి, వెలుగు కావాలి. చీకటే వెలుగు వద్దండి, మరి ఎలా నిద్రవాలి? చీకటి లేకపోతే నిద్రగలమా అని అనుకోకుండా ఆ చీకటి వేరు, అది మన కోసం సృష్టించబడింది. ఇక జక్కయ్య అన్నాడు, అయ్యా నువ్వు వచ్చావు కదా నా హృదయంలోకి, అయితే దీన్ని తీసేస్తున్నాను అని చెప్పి, నేను ఎవరి దగ్గర అయితే అప్పటి వరకు అన్యాయస్తుడని ముద్రడిపోయింది అతని మీద, అప్పటి వరకు న్యాయం లేనివాడు అన్న ముద్రడిపోయింది. ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా? ఇది మొదలుకొని నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి తిరిగి 4 గంటలు ఇచ్చేస్తాను, నా సొంత డబ్బులు కూడా కల్పిస్తున్నాను. ఎందుకు తెలుసా? వెలుగు స్వరూపుడు ఉన్నావు, చాలా నాకు చాలు, నా జీవితానికి అది చాలు అంటున్నావా? చాలా అంటున్నావా? పాట మాత్రం పడతా నీ ఉంటే అన్నాడు. ఇద్దరు లోపల చెప్పు అని అన్నా అనుకోండి, ఎక్కువ శాతం ఏమంటాడు? డాడీయే కావాలి. ఆడికి తెలియదు కాబట్టి మనం కూడా కొన్నిసార్లు దేవుని విలువ తెలియక అలాగే అంటున్నాం, దేవుని విలువ తెలియక అలా అంటున్నాం. దేవుడు ఉంటే మనకి మేలే కలుగుతుందండి, కీడు కలగదండి. ఒక్క మాట చెప్తే, ఈ మాట చాలాసార్లు విన్నారు కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి ఆంటీ గారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని మాట చేత బలపరచబడుతున్నారని నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇక్కడ జక్కయ్య అంటున్నాడు, వెలుగు ప్రదాతమైన నువ్వు వచ్చావు, నాకు చాలు, నువ్వు ఉంటే నాకు చాలు అని. నీవు ఉంటే నాకు చాలంటే ఆయన చాలామంది అంటున్నారు, అక్కడ ఉన్న సుంకర్లు, మిగతా సుంకర్లు అందరూ అంటున్నారు, ఒరే నువ్వు బాగా పిచ్చోళ్ళలాగా ఉన్నావేట్రా, ఉన్న డబ్బులు ఇచ్చేస్తాను అంటున్నావేంటి, ఉన్న పరిస్థితుల్ని దేవుడు ఉంటే చాలా అంటున్నావేంటి, ఇప్పుడు దాకా నీకు ఎంత అంతస్తు ఉంది, ఎంత హోదా ఉంది, ఎంత పలుకుబడి ఉంది నీకు, వాటన్నిటిని ఇచ్చేస్తాను అంటున్నావేంటి, పిచ్చోళ్ళ ఉన్నావేంటనంటే ఈయన అంటున్నాడు, లేదు యేసు ప్రభు ఎవరో అనుకున్నాను, నేను తెలుసుకున్నాను, ఆయన చాలు నా జీవితానికి. చాలాసార్లు పాట పాడుతూ ఉంటాం కదా, నీవు ఉంటే నాకు చాలా ఆయన ఉంటే, ఆయన జీవితం ఉంటే చాలా, ఆయన పరిస్థితులు ఉంటే చాలా అంటే లేదు ఇంకా మనకు అడిషనల్గా కావాల్సి. అలా పెట్టుకోకండి, దేవుడు ఒక్కడుంటే చాలా అని అనుకోకండి. దేవుడు ఉంటే ఏం జరుగుతుందో ఆ ఒక్క మాట చెప్పి నేను 2 మాటలు చదివించి ముగింపులోకి తీసుకొచ్చేస్తాను. సరే, ఒక ఊర్లోనంట ఒక రాజుగారు ఉన్నారట. ఇలా చూడండి, ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారట.